రాబోయే లోక్సభ ఎన్నికల్లో తగినన్ని మెజారిటీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది. ఒకవైపేమో గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరోవైపేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్న నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయిన చిన్నారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం చిన్నారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడడం, అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో జాన్సన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై జాన్సన్ విమర్శలు చేస్తున్నారని డిస్కషన్స్ జరిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ ఆయనకు ఇటీవల షోకాజ్ నోటులు జారీ చేసింది. వాటికి జాన్సన్ రిప్లై ఇచ్చినప్పటికీ ఆ సమాధానాలతో కమిటీ సంతృప్తి చెందలేదు. కాగా 1989 నుండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసే అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు థ్యాంక్స్ చెబుతూ బక్కా జాన్సన్ ట్వీట్ చేశారు. కానీ ప్రస్తుతం మీ నాయకత్వం అసలైన కాంగ్రెస్ పార్టీ వర్కర్లను తినే తోడేలులా ఉన్నది అంటూ జాన్సన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుండే బక్కా జాన్సన్ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే అప్పట్లోనే బక్కా జాన్సన్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ జాన్సన్ ను సస్పెండ్ చేయలేదు. కానీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనైనా జాన్సన్ మారుతారు అని కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాకుండా అలానే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడడం కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక ఇన్నాళ్ళు ఓపిక పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్టకేలకు బక్కా జాన్సన్ ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.